ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గతించినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృపా సహాయం మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, మంచి నిద్ర మాకు దయచేశారు. మీ రెక్కల మాటను మమ్మల్ని భద్రపరిచారు. ఈ రోజుని అనేక మంది చూడాలి, వారి పనులు జరిగించుకోవాలి అని ఎన్నో ఆశలు, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారు నాయన. అయినప్పటికీ వారికి లేని ధన్యత మాకు దయచేశారు. మా బలమని, మా శక్తిని, మా జ్ఞానమని, మాకున్న వివేచనని కాదు గాని కేవలము మీ సహాయము, మీ కృప, మీ కరుణ మా ఎడల కుమ్మరించినందుకు, సజీవులుగా నిలవబెట్టుకొని ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను వారిని యెహోవా యందు బలశాలుగా చేయుదును అని జెఫన్యా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ద్వారా లేఖనం సెలవిస్తున్నట్లుగా మేమెంత బలహీనులమైనా, ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో మేమున్నప్పటికీ మమ్మల్ని బలశారులుగా చేయగలిగిన దేవుడవు తండ్రి. ఎవరైతే బిడ్డలు మరి ఈ రోజున ఆర్థిక బలహీనతతోనూ, ఆయా అధికార బలహీనతతోనూ, ఆయా మరి అనారోగ్య సమస్యలతోనూ, ఏ విషయంలో వారు బలహీనంగా ఉన్నప్పటికీ నాయన, సమస్తము నిర్మించిన వాడవు, ఈ లోకాన్ని నోటి మాట చేత కలగజేసిన వాడవు, నీకు సాధ్యము కానిది ఏది లేదు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా బలమైన వ్యక్తిగా మార్చండి. వారి సమస్యలు వీరిని చూసుకొని భయపడే స్థితికి వారిని లేవనెత్తండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాలం మందు మా ప్రయాణాలను మీకు అప్పగిస్తూ ఉన్నాము. చేస్తున్న ప్రతి ప్రయాణము కూడా క్షేమముగా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయినా మార్గంలో ఎన్నో అపాయాలు, ప్రమాదములు, సమస్యలు పొంచి ఉన్నాయి. అయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని సురక్షితముగా మా స్థలాలకు చేర్చండి తండ్రి. అదే రీతిన మా యొక్క ప్రతి కార్యమును కూడా సఫలపరచండి. జ్ఞానముతో మమ్మల్ని నింపండి. అనుకున్నది అనుకున్నట్లుగా ప్రణాళిక ప్రకారము జరుగుటకు నాయన మీ సహాయము దయచేయండి. ఆగిపోయిన పనులు నూతన పరచండి తండ్రి. క్రొత్తగా ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా అత్యధికముగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ సమస్య బిడ్డలకు దరికి రాకుండా కాపాడండి. క్షేమాన్ని, రక్షణను దయచేయండి ప్రభువా. హాస్పిటల్స్కి రిపోర్ట్స్ నిమిత్తం వెళ్తూ ఉన్నారు. ఆపరేషన్స్, చెకప్స్, డెలివరీస్ కోసం వెళుతూ ఉన్నారు. బిడ్డలకు అనుకున్న రిపోర్ట్ రావడానికి ఆపరేషన్స్లో, ఆ సర్జరీస్లో కూడా ఎటువంటి సమస్య లేకుండా సజావుగా, సక్సెస్ఫుల్గా జరగడానికి కృప చూపించండి తండ్రి. నాయనా, ఈ రోజున మీ నామాన్ని అవమానపరిచే కార్యములు మా ద్వారా జరగకుండా సహాయము దయచేయండి. మీ నామము మా ద్వారా ఘనపరచబడుటకు కృప చూపించండి ప్రభువా. ఏ బిడ్డకు ఎటువంటి లోటు లేమి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు లేకుండా ఈరోజంతా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ యొక్క గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదే రీతిన గృహములు యందు ఒంటరిగా ఉంటున్నారు బిడ్డలు, వారందరికీ రక్షణ దయచేయండి. ఏ సమస్య వారిని తాకకుండా మీ కాపుదలలో వారిని భద్రపరచండి ప్రభువా. ఈ రోజంతా మాకు సమాధానకరంగాను, నెమ్మదికరంగాను, ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండాను కృప చూపించండి. లోకము అనే మాయలోకి, పాపంలోకి ఎవరు వెళ్ళిపోకుండా, చిక్కుబడకుండా వాక్య జ్ఞానముతో ప్రతి బిడ్డను నింపమని, విశ్వాస జీవితము కొనసాగించుటకు సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు బిడ్డలు, జ్ఞానముతో వారిని నింపండి.
జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. టెన్షన్ లేకుండా, ఎటువంటి కలవరం వారిలో లేకుండా ప్రతి వాటికి జవాబు చేయగలిగినటువంటి కృప చూపించండి అయ్యా. మీ యొక్క కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ కూడా దీవించుమని, ఆశీర్వదించుమని అయ్యా. మేము కొందరికైనను మీ మాటలను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా మేమును పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.